హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ స్టైల్లో కోడిగుడ్లు పులుసు చేద్దాం రండి. కోడిగుడ్లో వాటర్ పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ ముట్టించుకోవాలి. కోడిగుడ్లని ఉడకనివ్వాలి బాగా. అవి ఉడికాక అన్నీ పీల్ తీసేసుకోవాలి. కోడిగుడ్లన్నీ నీట్గా పీల్ తీసేసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, కోడిగుడ్లన్నీ పీల్ తీసేసింది మా మమ్మీ. దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ ఆ కోడిగుడ్లోనే కట్ చేసేసుకొని వేసుకోవాలి. 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చీస్ కట్ చేసి వేసేసింది మా అమ్మ 5 కోడిగుడ్లలోకి. దాని తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొబ్బరి, వెల్లుల్లి, శనగపప్పు, అల్లం అన్నీ మసాలాకు కావాల్సినవి అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం కూడా కట్ చేస్తుంది చూడండి, అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం అన్నీ మిక్సీ పట్టేసింది మసాలా చూడండి. ఆ మసాలా అంతా తీసుకెళ్ళి ఇందాక మనం కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసింది మసాలా. దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసేసింది. ఉప్పు మనకు తగినంత ఉప్పు కూడా వేసేసింది. దాంట్లోనే కల్లుప్పు, కారం, దాని తర్వాత పక్కన బౌల్లో మనకి కర్రీకి కావాల్సిన సరిపడినంత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుందామమ్మ. దాంట్లో వాటర్ పోసేసింది. వాటర్ పోసేసి అది నానేలోపు పక్కన ఇవన్నీ మసాలా, ఆనియన్స్, ఉప్పు, పసుపు, కారం అన్నీ మిక్స్ చేసేస్తుంది చూడండి. మొత్తం మిక్స్ చేసేసింది. ఈ పులుసు కూడా బాగా పిసికేసి ఆ పులుసు అంతా కోడిగుడ్లలో పోసేస్తుంది చూడండి. పులుసు కూడా పోసేసింది, అదంతా బాగా మిక్స్ చేసేస్తుంది. ఇప్పుడు స్టవ్ ముట్టించి బాండీ పెట్టి దాంట్లో మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని కోడిగుడ్ల పులుసు అంతా దాంట్లో వేసేయాలి. వేసేసి తగినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేస్తే అది మరిగినంత బాగా మరిగి బాగా ఆయిల్ పైకి వచ్చిందాక ఉంచేస్తే మనం వేడి వేడి కోడిగుడ్ల పులుసు రెడీ.